జీవన వేదం. శతాబ్దాల చరిత్ర గల ఆలయ వ్యవస్థ మన దేశ సంస్కృతిని, సాంప్రదాయాలను, నృత్య రీతులను, సంగీతాన్ని కాపాడుతూ వస్తున్నది. అలాంటి ఆలయ వ్యవస్థ మన దేశంలో కొన్ని చోట్ల శిథిలావస్థకి చేరుకుంటుంది. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ హిందువే. దీనికి కులం లేదు, అందరూ సమానమే. సర్వజన సమానత్వమే అచ్చమైన హిందూ సంస్కృతి. హిందూ సంస్కృతిని, సనాతన ధర్మాన్ని కించపరిచే ప్రయత్నం సాగనీయరాదు. ప్రజలను ప్రలోభపెట్టే మత మార్పిడులకు పూనుకోవడం చేయరాదు. ధర్మ పరిరక్షణ కోసం పోరాటాలకు సిద్ధపడక తప్పదు. ఇది మనందరి బాధ్యత. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే. యస్య స్మరణమాత్రేణ జన్మ సంసారబంధనాత్ విముచ్యతే. నమస్తైస్మై విష్ణవే ప్రభవిష్ణవే. ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే. శ్రీవైశంపాయన ఉవాచ శ్రుత్వా ధర్మానశేషేణ పావనాని చ సర్వశః యుధిష్ఠిరశాంతనవం పునరేవాభ్యభాషత. యుధిష్ఠిర ఉవాచ కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం సువంతః కం కమచ్చంతః ప్రాప్నుయుర్మానవా శుభం. కో ధర్మః సర్వధర్మాణాం భవతః పరమో మతః కిం జపన్ముచ్యతే జంతుర్జన్మ సంసారబంధనాత్. శ్రీభీష్మ ఉవాచ జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ పురుషः సతతోత్థితః తమేవ చార్చయన్ నిత్యం భక్త్యా పురుషమవ్యయం ధ్యాయన్ సువర్ణమస్యంశ్చ యజమానస్తమేవ చ. అనాదినిధనం విష్ణుం సర్వలోకమహేశ్వరం లోకాధ్యక్షం సువన్నిత్యం సర్వదుఃఖాదిగో భవేత్. బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనం లోకనాథం మహద్భూతం సర్వభూతభవోద్భవం. ఏష మే సర్వధర్మాణాం ధర్మోధికతమో మదః యద్భక్త్యా పుండరీకాక్షం స్తవైరచ్చేన్నరః సదా. పరమం యో మహత్తేజః పరమం యో మహత్తపః పరమం యో మహద్బ్రహ్మ పరమం యః. అయ్యా పూజారి గారు, ఈ ఆలయ చరిత్ర క్లుప్తంగా వివరిస్తారా? ఓ తప్పకుండా. ఈ భూమి మీద వెలసిన ప్రప్రథమ వైష్ణవాలయం ఈ ధవళేశ్వరంలోని జనార్దన స్వామి ఆలయమేనని పురాణాలు చెప్తున్నాయి. ఈ స్వామిని నారద మహర్షి స్వయంగా అర్చించారని పురాణాలు చెప్తున్నాయి. ఇక త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి సతీ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారని చెప్తారు. ఇంతకీ కొత్తగా కనిపిస్తున్నారు తవరెవరు బాబు? నేను పురావస్తు శాఖ అధికారిని. ఓహో అలాగా. ఈ ఆలయానికి సంబంధించిన ఇంకా ముఖ్యమైన విషయాలు ఏమన్నా ఉన్నాయా? అలాగే చూపిస్తానండి. ఈ గృహాన్ని చూశారు. ఇందులో సంతాన గోపాల స్వామి ఉన్నారు. అలాగే సంతానం లేని వాళ్ళు ఈ స్వామిని దర్శిస్తే సంతానం కలుగుతుందని చెప్తారు. ఈ గృహ మార్గం ఉంది చూశారు. ఇది కాశీ వరకు ఉందని పురాణాలు చెప్తున్నాయి. అవును, ఈ ఆలయానికి ఎంతో ఘన చరిత్ర ఉందని మీరు చెబితే నాకు తెలిసింది. ఇంతకీ ఏ పని మీద వచ్చారు మీరు? రండి చెబుతాను. మన సంస్కృతి యావత్తు ఆలయాల్లో, ఇతర చారిత్రక కట్టడాల్లో, కళాఖండాల రూపంలో
నిక్షిప్తమై ఉంది. అవును, ఈ కట్టడాలే వాటికి నిదర్శనాలు కదా. వేలలో ఉన్న ఆలయాలు మన కళా చాతుర్యానికి వీటుగా, కానీ వేలాది ఆలయాలు శిథిలావస్థకు చేరుతుంది. వాటి కోసం ఒక పటిష్టమైన సర్వే చేయడానికి వచ్చింది. ఇలాంటి ప్రాచీన ఆలయాల వివరాలు, విశేషాలు తెలుసుకుందామని మాకు సహాయంగా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా స్వచ్ఛంద కార్యకర్తలు ఉంటారు. బాగుంది బాబు, బాగుంది. శిథిలమైపోతున్న ఆలయాలను పరిరక్షించడం, సనాతన ధర్మాన్ని రక్షించడం మన అందరి బాధ్యత, కనీస కర్తవ్యం కూడా. అయ్యా పూజారి గారు, ఈ దేవాలయం ఇలా శిథిలావస్థకు ఎందుకు చేరుతుంది? అయ్యా, ఏం చెప్పమంటారు బాబు, కొన్నేళ్లుగా 2 వర్గాల మధ్య పోరు వల్ల ఈ దేవాలయం మాదంటే మాదంటూ దీన్ని స్థితికి తీసుకొచ్చారు. దానివల్ల మా గ్రామంలో సకాలంలో వర్షాలు రాక, సరైన పంటలు పండక మా గ్రామ ప్రజలు ఆకలితో, కరువు కాటకాలతో, అంటు రోగాలతో కడు దుర్భరమైన జీవితం గడుపుతున్నారు. ఈ ఆలయానికి మోక్షం ఎప్పుడు, మా గ్రామం బాగుపడేది ఎప్పుడు? మరి మీ గ్రామ పెద్దలు ఏం చేస్తున్నారు? అయ్యా, ఏం చెప్పమంటారు బాబు, వాళ్ళ పదవులు కాపాడుకోవడం కోసం సంబరాలు చేసుకుంటున్నారు. మీరు ఉదయాన్నే వస్తా అన్నారు. నేను మీతో చెప్పానుగా, ఆ గుడి చూసి వస్తానని. అవునవును, మీరు మా సర్పంచ్ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. పూజారి గారు మీకోసం ముందు నాకు చెప్పారండి. ప్రెసిడెంట్ కదండి, దగ్గర సంబరం జరుగుతుంది. ఇలాంటి పెద్దలు ఇలాంటి కార్యక్రమానికి పూనుకోవడం, సనాతన ధర్మాన్ని రక్షించడం అభినందించదగ్గ. ఎంత తల్లి దేవీ దేవతలను ఆరాధించడం వల్ల మనస్సు నిర్మలమై మనలో దాగి ఉన్న శక్తి జాగృతమవుతాయి. ప్రతి మనిషిలో దాగి ఉన్న శక్తిని వారికి తెలియజేసేలా చేస్తాయి. వ్యసనాలతో పెడదారి పడుతున్న యువతను గ్రామాలకు, దేశానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దుతాయి. అలాగే ఈ సంభరణకయ్యే ఖర్చులు కొంత భాగాన్ని మీ గ్రామంలో శిథిలావస్థలో ఉన్న దేవాలయానికి ఖర్చు పెట్టి పునరుద్ధరిస్తే మంచిది. ఆ ఆలయం వర్గపోరులో ఉంది. ఆ 2 వర్గాలు ఒప్పించడం తేలికైన విషయం కాదు. అలాగే ఊరుకుంటే మీ గ్రామం ఎప్పటికీ బాగుపడదు. కరువు కాటకాలతో, అకాల మరణాలతో చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఎదుర్కోవాలి. అందుకే దయచేసి నా మాట విని ఇరు వర్గాలను ఒప్పించి ఆలయాన్ని పునరుద్ధరించి ఆ ఆలయంలో రోజు ధూపదీప నైవేద్యాలతో ఆ దేవుణ్ణి పూజించండి. మీ గ్రామం సుభిక్షంగా ఉంటుంది, అనేక గ్రామాలకు ఆదర్శంగా ఉంటుంది. చేయాల్సిన బాధ్యత చాలా చక్కగా చెప్తారు. ఇప్పుడే నా వంతు ప్రయత్నం చేస్తాను. నేనే ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. 2 వర్గాలు కలిపి గుడి దగ్గర రండిరా. వర్గ పోరాటం వదలండిరా. గుడి కోసం ఎంత డబ్బు నేను ఖర్చు పెడతాను. ఎప్పటికన్నా ఒకటి అవ్వండిరా. అలాగే, సరేనండి, మీరు చెప్పినట్టే చేస్తాం. మన సర్పంచ్ గారు ఫోన్ చేశారు. ఎందుకంట మన శివాలయం 2000 సంవత్సరాల క్రితం దాకా ఆ గుడిని బాగు చేసుకుందామని మన ఇరు వర్గాలను కలిపి గుడి దగ్గరికి రమ్మన్నారు. దానికి నువ్వేమంటావు? నేనేమంటాను, గుడి బాగు అయితే గ్రామం బాగుపడుతుంది అంటే నేనేమంటాను. ఎరా పదండి. ఎప్పటికంటే 2 వర్గాలు కలుస్తాయంటే మంచి రోజు వచ్చినట్టే. మన గ్రామంలోకి మిగిలిన అన్ని గ్రామాలు కూడా వర్గపోరును వదిలేసి దేవాలయాన్ని పరిరక్షించుకుంటే ఇంకేముంది, 10 కాలాల పాటు దేశం అంతా పాటగా ఉంటుంది. ఆలయాలలో కూచిపూడి నృత్యం, భజనలు,
కోలాటం లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. అందువల్లే దేశ జీవన విధానంలో ప్రజల భావనాశైలిలో మార్పు వస్తుంది. మన దేశంలో కొన్ని దేవాలయాల ఆస్తులను రాజకీయ రాబందులు అక్రమంగా అనుభవిస్తున్నారు. కొన్ని దేవాలయాలలో కనీసం దీపారాధన చేయడానికి భూమి కరువైన ఆర్థిక సందర్భాలు ఎన్నో. అందుకే ఈ దేశంలో పుట్టిన ప్రతి భారతీయుడు దేవాలయాల పరిరక్షణకు సంసిద్ధం కావాలి. అందుకు నడుము బిగించి ముందుకు రావాలి. అభివృద్ధి కార్యక్రమ ఉద్యమం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాటి దేశవ్యాప్తంగా కొనసాగితే దేవాలయాల సంరక్షణ, సనాతన ధర్మ పరిరక్షణ సాధ్యమవుతుంది. ఇది మనందరి బాధ్యత. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షిత రక్షితః. మా ఈ చిన్ని ప్రయత్నాన్ని ఆదరించి ప్రోత్సహించి ఆశీర్వదించమని కోరుతూ మీ రాజశేఖర్ బాబు విద్యన.